సో ఇవాళ బ్లెండ్ టూల్ గురించి, బ్లెండ్ ఆప్షన్స్ గురించి అయితే చూద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ ఒక షేప్ తీసుకొని గ్రేడియంట్‌తో ఆల్రెడీ ఒక గ్రేడియంట్ చేసి పెట్టాను. అలానే డూప్లికేట్ చేసి ఇంకొక గ్రేడియంట్ బోర్డర్ తీసుకొని రెండిటిని సెలెక్ట్ చేసి ఆబ్జెక్ట్‌లోకెళ్ళి బ్లెండ్ ఉంటది. బ్లెండ్ ఆప్షన్స్‌లోకెళ్ళి స్పెసిఫైడ్ స్టెప్స్‌లో దాన్ని 600 గాని, 500 గాని పెట్టుకొని ఓకే క్లిక్ చేసి మళ్ళీ ఆబ్జెక్ట్‌లోకెళ్ళి బ్లెండ్‌లో మేక్ క్లిక్ చేస్తే మనకి ఇలా ఒక బ్లెండ్ అయితే అయితది. సో తర్వాత మనం బ్రష్ తీసుకొని ఒక షేప్‌ని అయితే డ్రా చేద్దాం. ఏదైనా ఒక షేప్‌ని అయితే డ్రా చేద్దాం. సో ఇప్పుడు ఈ షేప్‌ని, ఈ బ్లెండ్ అయిన పైన షేప్స్‌ని రెండిటిని క్లిక్ చేసి ఆబ్జెక్ట్‌లోకెళ్ళి బ్లెండ్‌లో మనకి రీప్లేస్ స్పిన్ అని ఉంది. రీప్లేస్ చేస్తే అక్కడున్న మనకి ఏదైతే బ్లెండ్ ఆప్షన్ ఉందో, బ్లెండ్ అయి ఉన్న షేప్ ఉందో, మనం డ్రా చేసిన షేప్‌లోకి అయితే రీప్లేస్ అయింది. సో ఈజీగా మీరు ఎటువంటి షేప్‌నైనా కూడా ఇలా బ్లెండ్ ఆప్షన్స్‌తో క్రియేట్ చేస్తారు. అలానే దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చి మనం కలర్‌ని కూడా మళ్ళీ మార్చుకోవచ్చు. గ్రేడియంట్ కలర్స్ గాని, సింగిల్ కలర్స్ గాని ఇలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్‌ని మార్చుకోవచ్చు.